సిహెచ్కే కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చేపల కర్రీ చేయబోతున్నానండి. నా స్టైల్లో నెల్లూరు చేపల పులుసు అండి. ఎలా చేస్తారో చూపిస్తున్నాను చూడండి. కేజీన్నర తెచ్చారండి చేపలు. బొచ్చ చేప అండి ఇది. చూడండి, బొచ్చ చేపలు ఇవి కట్ చేసుకుని తీసుకొచ్చారు. శుభ్రంగా కడిగి పెట్టానండి. బొచ్చ చేపలండి. ఉప్పేసి బాగా రుద్ది కడిగి పెట్టాను. 3 సార్లు కడిగి. నెల్లూరు స్టైల్లో చేస్తానండి చేపల పులుసు. మామిడికాయలేమో దొరకలేదండి, అందుకోసం మామిడికాయ లేకుండా చేస్తున్నాను. చింతపండు ఏమో పెద్ద సైజు రెండు తీసుకుని నానబెట్టుకున్నానండి. చింతపండు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుండిద్దండి చేపల పులుసు అనేది. చూడండి, 10 ఏమో ఎండుమిరగాయలు కారం ఉండేవి నీళ్ళల్లో నానబెట్టానండి. ఇది చూడండి, ఒక పెద్ద సైజు ఏమో టమాటాలు, 2 ఏమో టమాటా, 2 ఏమో ఉల్లిపాయలు. చూడండి, 1 స్పూన్ ఏమో ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు అండి. మసాలా దినుసులు అయ్యి ఇంతవరకు మసాలా దినుసులు అయ్యి కొంచెం కొబ్బరి అండి. కొబ్బరి పేస్ట్ ముందుగానే వేసి పెట్టాను. చూడండి, కొబ్బరి పేస్ట్ ముందే వేసి పెట్టాను. ఇప్పుడు ఈ మొత్తం కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి. చూడండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. దోరగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. మొత్తం వేస్తున్నానండి. 1 స్పూన్ తీసుకున్నానండి. అవి చాలు. కొంచెం ఎక్కువ అయితే కర్రీ అనేది కొంచెం చేదు వచ్చింది, అందుకోసం కొంచెమే తీసుకున్నానండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి. మసాలా పేస్ట్ లాగా చేసుకుందాం ఇప్పుడు. చూడండి, అయిపోయిందండి. అయిపోయింది. కొంచెం చల్లారిచ్చిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి. ఇది కొంచెం చల్లారిద్దాం. చూడండి, మొత్తం దీంట్లో వేసాను. ఇప్పుడు పౌడర్ పట్టుకుందాం. పౌడర్ వేసిన తర్వాత ఇవి కూడా దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలా పౌడర్లాగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ మిరపకాయలు మొత్తం వేస్తున్నానండి. ఇవి కూడా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటేనండి చాలా టేస్ట్గా వచ్చేది. ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. చూడండి, మసాలా పేస్ట్ మొత్తం ఇలా వేసుకున్నానండి. మసాలా ఇందాక చూపించే ధనియాలు, జీలకర్ర, ఈ మెంతులు, ఏమో ఎండుమిరగాయలు మొత్తం ఇలా మసాలా పెట్టుకున్నాను. చూడండి, చేపల ముక్కలు మొత్తం ఇలా ఎర్రగా ఉన్నాయి. గిన్నె తీసుకొని ఇలా మొత్తం ఇలా వేయాలండి. ఇలా వేసి పెట్టాము కదండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ మసాలా మొత్తం దీంట్లో వేయాలండి. చూడండి, దీంట్లో మసాలా మొత్తం దీంట్లో వేసేసాను. పసుపు వేస్తున్నాను. స్పూన్ ఏమో పసుపు వేసాను. చూడండి, కారం, ఉప్పు అండి. ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసాను. చూడండి, ఇది కొబ్బరి పేస్ట్ అండి. ఉట్టి కొబ్బరి పేస్టే వేయాలి, ఇంకే అవసరం లేదండి. చూడండి, 1 స్పూన్ ఏమో కొబ్బరి పేస్ట్ వేసాను. చూడండి, చింతపండు మొత్తం కలిపి పెట్టుకున్నానండి. చింతపండు కూడా వేస్తాను ఇప్పుడు. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 4. ఈ 2 ఇలా పిండుకోవాలండి. టమాటా అనేది ఇలా వేయాలి. నెల్లూరు సైడ్ పల్లెటూరులో ఇలాగేనండి చేసేది. మా అమ్మ వాళ్ళు ఇలా చేస్తారు. చాలా చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఆ టేస్టే వేరు. 2నండి, ఒక పెద్దది ఒక చిన్నది తీసుకున్నాను. నెల్లూరు సైడ్ అండి ఇలా చేస్తారు. అసలు టేస్ట్ మటుకు అసలు మామూలుగా ఉండదండి, అంత బాగుండిద్ది. దీంట్లో అల్లం పేస్ట్ వేయరండి. చూడండి, చింతపండు పులుసు ఇలా మొత్తం ముక్కలకి కలుపుకోవాలండి. జాగ్రత్తగా ముక్కలకి
మసాలా అవి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నూనె వేద్దామండి. చూడండి వాటర్ అనేది కొంచెం ముక్కలు మునిగేదాకా వేద్దాము. వాటర్ అనేది చూడండి సరిపోయింది. ఇంకా చింతపండు పులుసు మొత్తం సరిపోయిందండి. ఇంకా ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అండి ఇది ఆయిల్ ఇలా వేసాను. ఇంకా బాగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్ట్గా మామూలుగా ఉండదండి. కర్రీ అనేది చాలా బాగుండిద్ది. టేస్ట్ మటుకు చాలా బాగుండిద్దండి. ఇలా చేస్తే కారం అదే సరిపోయిద్దండి. ఎండుమిరపకాయలు వేసాను కదండి మసాలాలో, అదే సరిపోయిద్ది. కారం సరిపోకపోతే కొంచెం పొడి కారం వేసుకోవచ్చండి కర్రీలో. ఇది బాగా మరగాలండి. మరిగేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఇద్దామండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఎలా ఉడుకుతుందో. అసలు వాసన అయితే మామూలుగా లేదండి. వాసన అయితే ఇలా చేత్తోనే ఇలా అనాలండి. గరిటె అనేది పెట్టకూడదు. గరిటె పెడితే ముక్కలు మొత్తం ఇరిగిపోతాయి. అందుకోసం చేతితో మొత్తం ఇలా, నేను ఒక చేతితో సెల్లు తీసుకున్నాను, ఒక చేతితో తీస్తున్నానండి. ఇలా స్మెల్ అయితే అదిరిపోయిందండి. అంత బాగుంది అసలు. చూడండి ఎలా బాగా మరగాలండి. అవి మొత్తం చిక్కబడేదాకా బాగా ఉడకాలి. ముక్క కూడా ఉడికిపోయిద్ది. ఇంకా 2 నిమిషాలు ఆగితే బాగా ఉడికిద్దండి. నూనె మొత్తం పైకి తేలాలి. ఉడకాలంటే నూనె మొత్తం పైకి తేలాలండి. ఇంకొంచెం ఉడికితే అయిపోయిద్దండి. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉండిద్దండి. చేపల పులుసులో కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ముక్క అసలు చూడండి, స్మెల్ అయితే మామూలుగా లేదండి. ఇంకొంచెం ఉడికితే చాలండి. ఇంకా అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో చేపల పులుసు, నెల్లూరులో పల్లెటూరు స్టైలు చేపల పులుసు అండి ఇది. చూడండి ఎలా ఉందో. స్మెల్ అయితే అదిరిందండి. ఇంకా 2 నిమిషాలు పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇంకా చూడండి కర్రీ అయిపోయింది. చూడండి చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అండి. చూడండి పల్లెటూరు స్టైల్ లాగా చేశానండి. పల్లెటూరులో అలాగే చేసేది. ముక్కలు చూడండి, ముక్కలు అలాగే ఉన్నాయి. ముక్క అనేది ఇరగలేదు. చూడండి ఇలా వండుకోవాలండి. పులుసు కూడా చాలా బాగా కుదిరిందండి. పులుసు చూస్తుంటే నోరు ఊరితే అంత బాగుంది. ముక్క అనేది ఇరగలేదండి. అంత బాగా కుదిరింది. చూడండి ముక్క అనేది ఇరగలేదు. ఇలా ఉండాలండి. ఇది అప్పుడప్పుడు కన్నా కొంచెం చల్లారితేనే బాగుండిద్దండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. నెల్లూరు చేపల పులుసు అండి. సూపర్ అంటే సూపర్. ఇది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.